సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఎన్ఆర్ మాధుర్ అనువదించిన ద యాంబియస్ గెస్ట్. నథానియల్ హౌత్రోన్ రాసిన ఈ చిన్న కథ మొట్టమొదటిసారిగా 1935లో న్యూ ఇంగ్లాండ్ మ్యాగజైన్లో ప్రచురింపబడింది. ఇది తరువాత 1841లో ట్వైస్ టోల్ టేల్స్లో రెండవసారి ప్రచురింపబడింది. ద యాంబియస్ గెస్ట్ అతిథి శీర్షికతో తెలుగులో వినిపించబోతున్నాను, వినండి. సెప్టెంబర్ నెల రాత్రివేళ ఇంట్లో ఉన్నవారందరూ నెగడి చుట్టూ చేరారు. కొండవాగుల్లో నుంచి కొట్టుకొచ్చి ఎండకి బాగా ఎండిన కలప ఆ నెగడిలో ఎర్రగా మండుతుంది. అగ్నిశిఖరాలు పొగగొట్టం దాకా ప్రజ్వలిస్తున్నాయి. ఆ మంటల వల్ల గది అంతా ఎర్రబడింది. ఆ ఎర్ర కాంతిలో తల్లిదండ్రుల ముఖాలు ప్రశాంతంగా ఉన్నాయి. పిల్లలు నవ్వుతున్నారు. 17 వసంతాల పెద్దమ్మాయి ఆనందాల రాశిలా ఉంది. ఏదో కుట్టుకుంటూ కూర్చున్న అమ్మమ్మ స్థిమితపడ్డ వార్ధక్యంలోని సుఖశాంతులకు చిహ్నంలా ఉంది. న్యూ ఇంగ్లాండ్లోని చలి ప్రదేశాలలో మరీ చలిగా ఉండే చోట ఈ కుటుంబం సౌఖ్యవంతంగా జీవించగలుగుతుంది. తెల్లకొండ లోయలో వారు ఒక ఇల్లు కట్టుకుని అందులో హాయిగా ఉంటున్నారు. మహోప్రదమైన చలికి అర్ధరాత్రి వేళ దొర్లే కొండరాళ్ల శబ్దానికి వెరవకుండా కాలం గడుపుతున్నారు. పెద్దమ్మాయి ఏదో చిలిపి మాట చెప్పేటప్పటికీ అందరూ పకపక నవ్వారు. చర్రున వీచే గాలి వీధి గుమ్మం దగ్గర నిలిచినట్టయింది. అందరూ చెవులు నిక్కపొడుచుకు వింటున్నారు. ఇంతలో వీధి తలుపు ఎవరో తట్టినట్టయింది. ఇటువంటి ఈదురు గాలిలో, ఇంత ఉపద్రవమైన చలిలో ఎవరు చెప్పమా అన్నట్టు ఎదురు చూస్తున్నారు ఇంట్లో వాళ్ళు. ఈ కుటుంబం ఉంటున్నది నిర్మానుష్యమైన ప్రదేశం అయినప్పటికీ ప్రపంచ విషయాలు వారికి అనునిత్యం తెలుస్తూ ఉంటాయి. తెల్లకొండల్లోని ఈ లోయ ప్రవేశం గుండానే వర్తక రహదారి ఉంది. ఇటు మెయిన్ నగరం వెళ్లాలన్నా, అటు సెయింట్ లారెన్స్ తీరానికి వెళ్లాలన్నా, లేదా పచ్చకొండల దగ్గరికి వెళ్లాలన్నా ఈ మార్గం తప్ప మరొకటి లేదు. స్టేజ్ కోచ్ ప్రతిరోజు వారి గుమ్మం దగ్గర ఆగుతుంది. కొండల్లోని ఏకాంతాన్ని భరించలేని బాటసారి ఒక్క క్షణం వీరి ఇంటి దగ్గర ఆగి ఆ దిగులు తగ్గేందుకు ఆ మాట ఈ మాట మాట్లాడి వెళ్తాడు. పోర్ట్లాండ్ మార్కెట్కి గొర్రెలు పశువులు తోలుకు వెళ్ళేవారైతే ఆ పూటకు అక్కడ ఉండిపోయి మర్నాటి పొద్దుట వెళ్ళేవారు. అది ఒక పాతకాలపు టావరిన్ అంటే సత్రము. బాటసారికి ఉండేందుకు చోటు ఇచ్చి తినేందుకు తిండి పెట్టడమే కాకుండా అతనిని ఆ పూటకి తమలో ఒకనిగా భావించేవారు. భోజనానికి వసతికి ఇంత అని లెక్క ఉంటుంది కానీ ఆప్యాయతకి విలువ కట్టమెలా? బయట తలుపుకి లోపల తలుపుకి మధ్యనున్న వరండాలో కాళ్ల చప్పుడు వినిపించగానే అమ్మమ్మ పిల్లలు అందరూ లేచి నిలబడ్డారు. ఆ రానున్న అతిథికి స్వాగతమిచ్చేందుకు. ఒక యువకుడు తలుపు తెరుచుకు లోపలికి ప్రవేశించాడు. అతని ముఖం నిరాశతోనూ మనోవేదనతోనూ బరువుగా ఉంది. బహుశా రాత్రివేళప్పుడు ఆ చీకటి దారిని ఒక్కడూ ప్రయాణం చేయటం వల్లనేమో వారి అతిథి మర్యాదకి అతని నేత్రాలు వికసించాయి. పెద్దావిడ అతని కోసం కుర్చీ తుడిచింది. చిన్నపిల్లలు 2 చేతులు చాచి అతన్ని ఆహ్వానించారు. పెద్దమ్మాయి మందహాసము దృక్కులు ఆ వ్యక్తితో ముగ్ధ పరిచయం చేసుకున్నాయి. ఆ వెచ్చని నెగడి ఎంత హాయిగా ఉంది. చుట్టూ ఇంతమంది ఉన్నప్పుడు దాని వెచ్చదనం విగృణీకృతమవుతుంది. ఈ తెల్లకొండల మీద చలికి నా ఒంట్లో నెత్తురు గెడ్డకట్టుకుపోయింది. బాట్లెట్ నుంచి ఇంతదాకా ఒకటే ఈదురుగాలి అన్నాడు యువకుడు. అయితే మీరు వెర్మాంట్ వైపు వెళుతున్నారన్నమాట అన్నాడు ఇంటి యజమాని యువకుని భుజం మీదనున్న సంచి అందుకుంటూ. అవును, బర్లింగ్టన్ వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. ఈ రాత్రికి క్రాఫర్డ్ చేరుకోగలననుకున్నాను, కానీ ఈ ఈదురుగాలిలో అడుగు ముందుకు పడదు కదా. అయినా ఇటువంటి వెచ్చదనము, ఈ ఆతిథ్యము తెలుసుకున్నాక
క్రాఫర్డ్ చేరుకోపోతేనేం ఈ నెగడి నా కోసమే వెలిగించారా అన్నట్టుగా ఉంది. ఉన్నదున్నట్టు ముఖం మీద చెప్పే స్వభావం ఆ యువకునిది. అతను కూడా ఆ కుటుంబంలోని వారితో పాటు నెగడి దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో ఏదో పెద్ద వస్తువు కొండ మీద నుంచి దొర్లుతూ పడ్డట్టు శబ్దమైంది. అందరూ ప్రాణాల బిగబట్టుకు విన్నారు. అతిథి కొద్దిగా బెదిరాడు, కానీ ఇంట్లో వారికి అది అలవాటే. తెల్లకొండ బండరాళ్ళు కొన్నిటిని నేల మీదకి దొర్లిస్తోంది. మనం తనని మర్చిపోతామేమోనని ఆ పర్వతరాజు రాళ్ళు రువ్వుతున్నాడు. ఒక్కొక్కప్పుడు తల పంకించి మీదకి దూకేటంత హడావిడి చేస్తాడు. మేము పాత కాపులమని మంచివాళ్లమని అతనికి తెలుసు. అంతగా ప్రమాదమైతే దాక్కునేందుకు ఒక స్థలం ఉంది అన్నాడు ఇంటి యజమాని. యువకుడు సుష్టుగా భోంచేసి కుటుంబ వ్యక్తులతో పిచ్చాపాటి ప్రారంభించాడు. తామందరూ ఎంతో కాలంగా తెలిసిన వారి మాదిరి మాటల్లో పడిపోయారు. ఆ యువకుడు కులీన వంశస్థుడు, భాగ్యవంతుడు, ఎవరితోటి ఎక్కువ మాట్లాడడు. తాను ధనవంతుడైనప్పటికీ సామాన్యుల పట్ల ఎంతో కరుణ, ప్రేమ, పేదవారిని సోదరులుగా చూసుకుంటాడు. ఈ ఇంట్లో అతనికి వెచ్చదనము, ఆత్మీయత కనిపించాయి. పర్వతలోయల్లో పుట్టే సహజ కవితా స్రవంతి ఈ 4 గోడల మధ్య నాట్యమాడుతుంది. జీవితం అంతా తను ఏకాకిగా ప్రయాణం చేస్తున్నాడు. తనది ఒంటరి బతుకు. స్నేహబంధాలు పెరగకుండా కాపాడుకుంటూ వచ్చాడు. ప్రతి కుటుంబానికి ఆయా కుటుంబ రహస్యాలు ఉంటాయి. ఆ రహస్య మందిరం దగ్గరికి ఇతరులని రానియరు. కానీ ఈ రాత్రి ఈ యువకుడు తన హృదయావేదన వ్యక్తపరుస్తుంటే అందరూ సానుభూతితో వినసాగారు. అందరికీ అతను తలో విధంగా సన్నిహితుడయ్యాడు. జన్మ బాంధవ్యం కంటే విధి వలయం తీవ్రతరం కనుకనే వారంతా దగ్గరవారయ్యారు. ఆ యువకుని మనసులో ఆకాశాన్ని అంటే కోర్కెలు ఉన్నాయి. ఏదో సామాన్యపు బతుకు బతికి పేరు ఊరు లేకుండా చనిపోకూడదు. తన వెర్రి కోర్కెలు ఒక నిర్ణీత పదాన నడిచి తన జీవితాన్ని ఉజ్వలంగా చేయాలి. తను సాధించిన దాని గురించి ప్రజలు పదే పదే చెప్పుకోవాలి. తన బతుకుబాట తనకి కష్టతరంగా ఉండవచ్చు, కానీ ముందు తరాల వారు ఈ మహనీయుని గురించి చెప్పుకోవాలి. ఆ కీర్తి చంద్రికలు వెలవెలా పోకూడదు. పుట్టిన నాటి నుంచి చచ్చే వరకు తను అహోరాత్రాలు ఎంత కష్టపడ్డది లోకులకి తెలియాలి. కళ్ళు తళతళలాడుతుండగా ఆ యువకుడు అన్నాడు, ఇంతవరకు నేనేమీ చేయలేదు. రేపు నేను ఈ భూమండలం నుంచి నిష్క్రమించటం సంభవిస్తే నా గురించి తెలుసుకోవలసినది ఏమీ ఉండదు. నేను ఒక సామాన్య బాటసారిని. అతని ఊరు పేరు ఏమిటని కూడా ఎవరు అడగరు. నా లక్ష్యం సాధించనిదే నేను చనిపోను. అంతవరకు మృత్యువు ఆగకేం చేస్తుంది? అతని మాటల్లో సహజత్వము, అతని భావనలో ఆకాంక్ష ఉట్టి పడుతున్నాయి. ఆ కుటుంబంలోని మనుషులకు అతని ఆలోచనలు కొత్త కొత్తగా ఉన్నాయి. పెద్దమ్మాయిని ఉద్దేశించి, నా మాటలకి నవ్వుకుంటున్నావా? నా కోర్కెలు అర్ధరహితంగా ఉన్నాయా? ఒకనాడు నా ఆశల గాలిపటాన్ని చూసి లోకం ఆనందించాలి అన్నాడు ఆ యువకుడు. లోకం మన గురించి చెప్పుకోకపోతేనేం, ఇలాంటి వెచ్చని మంట దగ్గర కూర్చుని ఉన్నదానితో సరిపెట్టుకోవటంలో సుఖం లేదా అని అడిగిందా అమ్మాయి కొంచెం సిగ్గుపడుతూ. ఈ యువకుడు చెప్పేది స్వభావ సిద్ధమైన కోరిక. నా చిన్నతనంలో నాకు అలానే ఉండేది. ఇతని మాటలు వింటుంటే నా చిన్నతనపు రోజులు గుర్తుకొస్తున్నాయి అన్నాడు ఇంటి యజమాని. జ్ఞాపకం వస్తాయి. నేను బతికుండగా జ్ఞాపకం వచ్చి లాభం ఏమిటి అన్నది యజమాని భార్య కఠినంగా. అలా అంటావేమిటి ఈస్టర్? నువ్వు లేకపోతే నేను ఉంటానా? నువ్వు నేను ఒకటి కాదా? చిన్నప్పటి కోరిక సంగతి చెప్పా. ఇప్పుడు నాకు అలా ఉండదు. ఒక చక్కటి తోట కొనుక్కుని చుట్టుపక్కల వాళ్ళందరూ మనని గొప్పగా చెప్పుకునేటట్టు ఉండాలని ఉంటుంది. అప్పుడు మనకి డబ్బే కాకుండా సాంఘిక గౌరవం కూడా లభిస్తుంది. నేనొక గొప్ప న్యాయవాదినవుతాను. జనరల్ కోర్టుకి రమ్మని నాకు ఆహ్వానం వస్తుంది. నేను పెద్దవాణ్ణి అవుతాను. బంధుమిత్రాదులు, నౌకర్లు, నువ్వు, పిల్లలు మంచం చుట్టూ నిలబడి విలపిస్తుండగా ప్రాణాలు వదులుతాను. పాలరాతి మీద నా ఊరు, పేరు, వయసు ఒక ప్రార్థనా గీతము చెక్కి సత్వనర్థుడైన ఒక క్రిస్టియన్ మరణించాడు అంటారు అన్నాడు ఇంటి యజమాని. అదిగో అదే నేను అంటుంటా.
ఆ రాసేది నల్లరాతి మీద అయినా పాలరాతి మీద అయినా కోరికలు ఎప్పుడూ ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. అది మానవ లక్షణం. విశ్వ మానవ హృదయం కోసం వెర్రి చేతులు చాస్తాడు మానవుడు అన్నాడు యువకుడు. ఇవాళంతా ఏదో కొత్త కొత్తగా ఉంది. మనసులు ఇలా గాలిపాటున ఎగరటం మంచిది కాదంటారు అంది యజమాని భార్య కన్నీళ్లతో. చిన్న పిల్లల్ని పక్క గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు. కానీ వాళ్ళు పడుకుని కూడా నెగడి దగ్గర జరుగుతున్న మాటలే వింటున్నారు. అచటనున్న అందరి హృదయాలలోనూ ఏవో వింత కోర్కెలు గంతులేస్తున్నాయి. చిన్నపిల్లల్లో ఒక అబ్బాయి, అమ్మా అమ్మా, నువ్వు, నాన్న, అమ్మమ్మ, ఆ కొత్తతను మీరంతా వెంటనే వెళ్ళి ఆ ఫ్లూమ్ వాగులోని నీళ్లు తాగిరండి చూస్తాను అన్నాడు. తెల్లకొండల్లోని మంచినీళ్ల ప్రవాహం, ఆ ఫ్లూమ్, వెచ్చని పక్క, వెచ్చని ఇల్లు వదిలి వాళ్ళందరినీ మంచు ప్రవాహం దగ్గరకు పొమ్మన్న ఆ కుర్రవాని కోరికకి ఇంట్లో వాళ్ళందరూ పక్కును నవ్వారు. సరిగ్గా అదే సమయాన వీధిలో ఏదో బండి నిలిచినట్టయింది. ఆ బండిలోనున్న ఇద్దరో ముగ్గురో గళమెత్తి పాట పాడుతున్నట్టున్నారు. నానా, వాళ్ళు పిలుస్తున్నారు అంది పెద్దమ్మాయి. వాళ్ళు నిజంగా తనని పిలిచారా లేదా అని ఇంటి యజమానికి అనుమానం వేసింది. వాళ్ళంతట వాళ్ళు లోపలికి వస్తే బాగుంటుంది, కానీ తను వెళ్ళి లోపలికి రండి అని వర్తక ధర్మంగా అనటమేమిటి అనుకున్నాడు. వీధి వాకిలి దగ్గర నిమిషమాత్రం ఆగిన బండి దాని పాటల ధోరణిలో అది ముందుకు సాగింది. అమ్మా అమ్మా, ఫ్లూమ్ దగ్గరికి మీరా బండిలో వెళ్లాల్సింది అన్నాడు ఇందాకటి కుర్రాడు. వాడి మాటలకి అందరూ నవ్వారు. కానీ పెద్దమ్మాయి ముఖం మీద ఏదో మబ్బు తెర కమ్మింది. ఆమె మంటల వంక సాలోచనగా చూసి దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది. మళ్ళీ తనలో తను సిగ్గుపడి నవ్వుకుంది. యువకుడు ఆమె వెంక పరిశీలనగా చూశాడు. ఏమీ లేదు, ఏదో దిగులు తోచింది అంది ఆ అమ్మాయి తల వంచుకుని నవ్వుతూ. ఇతరుల హృదయాలలో ఏముండేది తెలుసుకోగల శక్తి నాకు ఉంది. నీ మనసులో రహస్యం చెప్పనా? వెచ్చని మంట దగ్గర కూర్చుని అకారణంగా వణికే ఎవ్వని మనసులో ఉండగల రహస్యం చెప్పనా? కన్నతల్లి పక్కన ఉండగా దిగులు పడే కన్నె మనసులోని భావన మాటల్లోకి మార్చి చెప్పనా అని అన్నాడా యువకుడు. ఆ భావన మాటల్లోకి మారితే కన్నె తలంపులు ఎందుకు అవుతాయి? అవవు అంది పెద్దమ్మాయి అతిథి చూపులు తప్పించుకుంటూ. యువతి యువకుడు వేరేగా మాట్లాడుకున్న మాటలవి. వారి హృదయాలలో ప్రేమ బీజం మొలకెత్తుతూ ఉండవచ్చు. అటువంటి గంభీర ధోరణి గల పురుషులు స్త్రీ హృదయాన్ని ఇట్టే ఆకర్షిస్తారు. అతను పురుషాన్వేషణకి చిహ్నమైతే ఆమె లాలిత్యానికి మారుపేరు. ఇద్దరు ఏమో ఏమో కబుర్లు చెప్పుకుంటున్నారు. పర్వతలోయ గుండా వచ్చే ఈదురుగాలి మరీ కీచుమంటుంది. ఈ మంటలు చూసి మన దగ్గరికి రావటానికి భయపడుతున్న దయ్యాలు చేసే అట్టహాసంలా ఉండది అన్నాడు అతిథి. ఇంకొంచెం పొలలు నెగడిలోకి తోసి గదిలోని వెచ్చదనం పెంచారు. ఆ మంటల వెలుగు చుట్టూ ఉన్న మనుషుల ముఖాల మీద చిత్ర విచిత్రంగా పడుతుంది. బలిష్ఠుడైన తండ్రి, కష్టసుఖాలు తెలిసిన తల్లి, వెర్రి ఆశల యువకుడు, బంగారు కలల యువతి, సాధువైన ముసలావిడ, అన్యంపుని ఎరిగిన చిన్న పిల్లలందరూ చుట్టూతా ఉన్నారు. క్షణకాలం ఊరుకోని చేతులతో బట్టలు కుడుతున్న ముసలావిడ తలపైకెత్తి ఇలా అంది. మీరందరూ మీ ఆశల గురించి, మీ భవిష్యత్ గురించి చెప్పుకుంటున్నారు. మీ మాటలతో నా మనసు కూడా డోలాయమానమైంది. కాటికి కాళ్ళు చాపుకున్న నేను కోరుకోవలసినదేమిటంటారా? నాకు ఒక చిన్న కోరిక లేకపోలేదు. ఏమిటేమిటని యజమాని భార్య ఏకకంఠంతో అడిగారు. అప్పుడు ఆ ముసలావిడ అంది, నన్ను శవపేటికలో పెట్టాక వేసుకోవలసిన గౌను అది నేను ఎన్నేళ్ల క్రితమో కుట్టించుకు అట్టే పెట్టుకున్నాను. పెళ్లినాడు వేసుకున్న గౌను కంటే మంచిది కుట్టించుకున్నాను. ఆ గౌనుకి సరిపడే టోపీ కూడా కొనుక్కున్నాను. శవాన్ని శవపేటికలో ఉంచాక గౌను కుచ్చెళ్ళు సరిగ్గా లేకపోయినా, టోపీ సరిగా పట్టకపోయినా శవం తన స్వహస్తాలతో వాటిని సరిచేసుకోవలసి వస్తుందనే నమ్మకం మా చిన్నతనంలో ఉండేది. ఈ రాత్రి ఏం చేతనో ఆ నమ్మకం మాట జ్ఞాపకం వస్తుంది. అలాంటి సంగతులు చెప్పకు అమ్మమ్మ అంది పెద్దమ్మాయి భయపడుతూ. ఇందులో కంగారు పడేందుకేముంది కానీ, నన్ను శవపేటికలో పెట్టాక మీలో ఎవరో ఒకరు
నా ముఖం ముందు అద్దం పట్టుకు నుంచోండి కాసేపు. అదే నా కడసారి కోరిక. నేను ఎలా ఉన్నది చూసుకుని పొరపాట్లుగాని ఉంటే సర్దుకోగలుగుతానేమో అని అనేసింది అమ్మమ్మ మనసులో బరువు దించేసుకున్నట్లు. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా శవపేటికల గురించి, శిలా విగ్రహాల గురించి కదా కలలు. మునిగిపోతున్న ఓడలోని నావికుడు తన సమాధి స్థలం గురించి, శవపేటిక గురించి ఏమనుకుంటాడో పాపం. ఆ విశాల సముద్రమే అతని పాలిట అనంత సమాధి అంటూ గొణుక్కున్నాడు అతిథి. ముసలావిడ భయంకర ఆలోచన మిగతా మనుషుల్ని 2 నిమిషాల పాటు ఉక్కిరి చేసింది. వాళ్ళు తేరుకునే లోపుగానే ధనామంటూ బండరాళ్లు దొర్లుతోన్న ధ్వని వినిపించింది. ఇల్లు యావత్తు పునాదులతో పాటు అటూ ఇటూ కదిలింది. పెద్దలు పిన్నలు ఒకరి వంక ఒకరు భయోత్పాతంతో చూసుకుని అందరూ ఒక్కసారి కెవ్వున కేక పెట్టారు. భూకంపం భూకంపం! ప్రాణభయంతో అందరూ ఇంట్లో నుంచి బయటకు ఒక్క దూకి యజమాని చెప్పిన రక్షణ స్థలం దగ్గరకు వెళ్లారు. పాపం ఉన్న చోట ఉండక మృత్యువుకు ఎదురుగా వెళ్లారు వాళ్ళు. పర్వతం 2 ముక్కలుగా కూలి ఇంటికి చెరో వైపున బీభత్సంగా పడింది. ఆ రాళ్లగుట్టలో కప్పడిపోయిన దేహాలు కనిపించను కూడా కనిపించలేదు. మర్నాడు తెల్లారేటప్పటికీ ఆ ఇంటి పొగగొట్టంలో నుంచి పొగ ఎప్పటికి మళ్ళీనే వస్తుంది. నెగడు చుట్టూ ఉన్న కుర్చీలు యథాప్రకారంగా ఉన్నాయి. ఆ తొందరలో వాళ్ళు వదిలేసి వెళ్లిన వస్తువులు అలానే ఉన్నాయి. సమస్తము ధ్వంసమైంది, కానీ ఆ ఇల్లు మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఆ చుట్టుపట్ల ఆ కుటుంబం గురించి ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు. వారి కథ ఒక ఇతిహాసంగా మారింది. వారి జీవనం ఒక పద్య కావ్యంగా రూపొందింది. ఒక అతిథి ఆ కాళరాత్రి వేళ వాళ్ళ ఇంటికి వచ్చాడని, వాళ్లతో పాటు అంతమొందాడని కొందరన్నారు. అటువంటి అతిథి వచ్చాడనేందుకు తగు సాక్ష్యం లేదు అన్నారు మరికొందరు. తన పేరు చిరస్థాయిగా నిలవాలనుకున్న ఆ యువకుని కలలు ఆ విధంగా అంతముందాయి. అతని ఊరు పేరు తెలియదు. అతని చరిత్ర ఏమిటో, అతని జీవితం ఏమిటో, అతని లక్ష్యమేమిటో ఎవరికీ తెలియదు. పాపం, అతని చావు పుట్టుకులే సంశయాత్మకం. విన్నారు కదండి, అమెరికన్ ఇంగ్లీష్ కథ ద యాంబియస్ గెస్ట్. నెథానియల్ హౌథోర్న్ రాసిన ఈ కథ ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? ఎన్ఆర్ మాధుర్ గారు ఈ కథని మనకు తెలుగులో అతిథి పేరిట అనువదించారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? ఈ కథని నేను చదువుతున్నప్పుడు ఇటీవల వాయనాడ్ ప్రాంతంలో జరిగిన ల్యాండ్ స్లైడ్స్ గురించి అప్రయత్నంగా గుర్తుకు వచ్చింది. ఎవరు ఎక్కడ పుడతారు, ఎక్కడ మరణిస్తారు, ఎవరి నుదుటిన రాసి ఉండదు. కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ కథ ఆకాశాన్నంటే అతని కలల్ని నెరవేర్చలేదు అని చెప్తూనే ఒక జీవిత సత్యాన్ని మనకు బోధించింది. కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే కథని లైక్ చేయండి. ఇంకా మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలను వినిపించడానికి మీ ముందుకు ప్రతిరోజు వస్తూనే ఉంటాను. వింటూనే ఉండండి వనజా తాతినేని విభిన్న కథల సమాహారం కథల ఛానల్. తప్పకుండా వింటారు కదా. ఉంటాను మరి. నమస్తే. వనజా తాతినేని.